హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. రామాయణ ట్రైలర్ ఎలా అనిపించిందంటే వాళ్ళు దేనికి ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. బట్ ఇంకా టార్గెట్ని కొట్టలేదు అనే ఫీలింగే ఉంది. కొన్ని షాట్స్ బాగున్నాయి, బట్ ఇంకా సీజీఐలో చేసిన కుంభకర్ణుడు కంప్లీట్గా రెండర్ చేసినట్టు అనిపించలేదు. అండ్ అయోధ్య సెట్స్ గురించి, క్యారెక్టర్స్ జ్యువెలరీ గురించి, అసలు ఈ పార్ట్ 1లో ఎన్ని కాండలు చూపించవచ్చు, హనుమాన్ని ఎందుకు చూపించలేదు, ఓవరాల్గా ఈ ట్రైలర్లో ఏం బాగున్నాయి, ఏవి బెటర్ అవ్వాలి, ఇవన్నీ మాట్లాడేసుకుందాం. ముందుగా బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రైలర్ అంటే యష్ యాజ్ రావణ. కాస్టింగ్ చాయిస్ పర్ఫెక్ట్ ఉంది. యష్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. తను ఫైట్ చేసే షాట్స్ కానీ, ఆ వాక్ అండ్ పోస్చర్ కానీ కరెక్ట్గా సూట్ అయ్యాయి. అసలు మీరు గమనిస్తే ఇక్కడ రావణ గెటప్ చూడండి, ఒక యోగి గెటప్ ఉంది. రావణుడు చాలా గొప్ప శివభక్తుడు, అలానే బ్రహ్మకి కూడా తపస్సు చేసి వరాలు కూడా పొందాడు. ప్రాబబ్లీ ఆ వరాలు వచ్చాకే స్వర్గం మీద యుద్ధానికి వెళ్తాడు అనుకుంటా. అలా తన యుద్ధంతో మొత్తం 3 లోకాలకి అధిపతి అవుతాడు. ఆ యోగి గెటప్ కూడా బాగా సెట్ చేశారు. హెయిర్ డ్రెడ్ లాక్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. బట్ యష్ వరకు నేనైతే 9 ఇస్తా. ఆ ఒక్క పాయింట్ ఎందుకంటే ఫర్ సమ్ రీజన్స్ నాకు ఇంకా యష్ లో ఆ రాకీ బాయ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఆ డైలాగ్ డెలివరీ, లుక్ కొంచెం రాకీ బాయ్ గుర్తొచ్చాడు. అగైన్ ఇంకా మూవీ రిలీజ్ కి చాలా టైం ఉంది కాబట్టి అప్పటికల్లా మనకి యష్ యాజ్ రావణ రిజిస్టర్ అయిపోతాడనే నమ్ముతున్నా. ఇంకా సాయి పల్లవి ఆ సీతామాత. రైట్ నౌ నాకైతే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ షీఈ్ అ గుడ్ యాక్టర్ అండ్ మూవీలో డెఫినెట్లీ యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీ వర్క్ అయితే ఖచ్చితంగా షీ కెన్ డెలివర్. నాకైతే నమ్మకం ఉంది థియేటర్లో సీతగా మనల్ని కూర్చోబెట్టేస్తుందని. షీ కెన్ బ్రింగ్ దట్ ఎమోషన్. అండ్ ఫైనల్లీ రాముడు. ఐ ఫీల్ లైక్ ఎన్నిసార్లు రామాయణం వచ్చినా సరే రాముడు ఎలా ఉండాలి, ఎవరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనే డిబేట్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. రణ్బీర్ యాజ్ రాముడు క్యారెక్టర్ ఇంట్రో ఇచ్చారు. తన ఆర్చరీ స్కిల్స్, అలానే గురువుతో కలిసి వెళ్ళడం, స్వయంవరం, ఈ చాప్టర్స్ అన్నిటికీ హింట్స్ ఇచ్చారు. రణ్బీర్ కపూర్ ఎంత మంచి యాక్టరో మనకు తెలిసిందే. రాముడు క్యారెక్టర్తో కూడా ఈసారి ఇంకొక స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు అని అనిపిస్తుంది. హీ లుక్ సో కామ్ అండ్ సో పీస్ఫుల్. ఒక లెవెల్ దాటి వెళ్ళొద్దు ఎమోషన్. ఎగ్జాక్ట్లీ రాముడిలానే వెరీ సటిల్ ఉన్నారు. సో లీడ్ యాక్టర్స్ వైజ్గా కొన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా యాక్టర్స్ పొటెన్షియల్ మీద నమ్మకం ఉంది కాబట్టి వాటి గురించి ప్రస్తుతం పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. ఎటొచ్చి ప్రతిసారి డిస్కషన్ అంతా మిగతా విషయాల గురించి టెక్నికాలిటీ మీదనే ఉంటుంది. అవి మాట్లాడుకుందాం. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ రామాయణం అంటే రామ రావణ యుద్ధం మాత్రమే కాదు, సీతారాముల రిలేషన్ కూడా. ఫర్ సమ్ రీజన్ ఎందుకో అది ఎవరు సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయట్లేదు. 4 మాంటేజెస్ ఒక సాంగ్ తో అలా అలా టచ్ చేసి వదిలేస్తారు. ఐ హోప్ ఈసారైనా అది కరెక్ట్ గా చూపిస్తారని. లక్ష్మణుడు క్యారెక్టర్ కి అయితే ట్రైలర్ లో ఎక్కువ ఫోకస్ ఇవ్వలేదు, బట్ డెఫినెట్లీ మూవీలో సాలిడ్ సీన్స్ పడతాయి అనుకుంటున్నా. అండ్ ఒక్కటి అనిపించింది, 4 minutes 10 seconds ట్రైలర్ అంటే టూ లాంగ్. అండ్ ట్రైలర్ ఈజ్ రివీలింగ్ అ లాట్. అగైన్ తరతరాలుగా మనకి తెలిసిన కథ అయినా కూడా ఎలా ప్రజెంట్ చేస్తారు అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. బట్ ట్రైలర్లో మెయిన్ ఈవెంట్స్ అన్ని రివీల్ చేసేశారు. రావణుడు వరం పొందడం దగ్గర నుండి, రాముడి పట్టాభిషేకం, అరణ్యవాసం, శూర్పణఖ రావడం, తన ముక్కు వేయడం, రావణుడు వచ్చి సీతని కిడ్నాప్ చేయడం, జటాయువు, ఇవన్నీ ట్రైలర్లోనే పెట్టేశారు. అగైన్ ఎందుకింత ఇన్ఫో పెట్టేశారంటే మేబీ ఈ మూవీ మన రామాయణం వెస్ట్ ఆడియన్స్ కి ప్రెజెంట్ చేయడానికేమో అని అనిపిస్తుంది. వాళ్ళకి రామాయణం ఐడియా ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ ఇన్ఫో ఇస్తేనే క్లారిటీ వస్తుంది. సో అదే చేశారు. ఇంకా ప్రీవియస్ రామా టీజర్ తో కంపేర్ చేస్తే ఇది ఎలా అనిపించిందంటే కొంచెం బెటరే ఉంది, కానీ స్టిల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని అనిపించింది. ఎస్పెషల్లీ లైటింగ్ అనేది ఇంకా పూర్తిగా ఫిక్స్ చేయలేదు, అందుకే ఆ ఆర్టిఫిషియల్ ఫీల్స్ ఇంకా వస్తున్నాయి. అలానే ఫస్ట్ టీజర్లో వచ్చిన మేజర్ కంప్లైంట్ సీజీఐ గురించే. ఒక పాయింట్లో ఇంకో ఆదిపురుష్ అవుతుందేమో అనుకున్నారు అందరూ, బట్ ఇందులో సీజీఐ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. విజువల్స్ బాగున్నాయి, ఐరావతం బాగా అనిపించింది, రకూల్ బాగుంది. బట్ తను వచ్చే ఆ రథం ముందు ఉండే యానిమల్స్ బాగాలేవు. రావణుడి మనుషుల దగ్గర ఆ మాస్క్ షాట్ ఉంటుంది, అది బాగుంది, కానీ ఇంకా రిఫైన్మెంట్ రావాలి. ఎస్పెషల్లీ మాన్స్టర్స్ స్టిల్ ఇంటిగ్రేట్ అవ్వలేదు ఎన్వైరన్మెంట్ తో ప్రాపర్ గా. ఈ జనాలు ఉండే షాట్ కూడా చాలా ఆర్టిఫిషియల్ ఉంది. అలానే కుంభకర్ణ రెండర్ కూడా అన్ఫినిష్డ్ ఉంది. అండ్ డెఫినెట్ గా వారణాసి రామ కుంభకర్ణ వార్ తో కంపారిజన్స్ వస్తాయి. ఆ జైన్స్ టెక్స్చర్స్ కూడా ప్రీలోడెడ్ టెక్స్చర్స్ వేరే టాలీవుడ్ మూవీస్ ఉంటాయి, అవి యూజ్ చేశారు అనిపించింది తప్పితే స్పెషల్ గా ఈ మూవీ కోసం డిజైన్ చేశారు అన్నట్టు లేదు. అండ్ కంపేర్ టు వారణాసి, రామాయణ బడ్జెట్ 3-4 times ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వాలిటీ కూడా ఆ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో రిలీజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి దీపావళి టైంకి బిగ్ స్క్రీన్ మీద ఆ క్వాలిటీ వస్తుందనే హోప్ చేస్తున్నా. అండ్ ఇంకో మేజర్ కన్సర్న్, ఆర్ట్ డైరెక్షన్ బాగాలేదు, సెట్ ప్రాపర్టీస్ బాగాలేవు.
అండ్ జ్యువెలరీ బాగాలేదు. అలా షోరూమ్ నుండి బాడీస్ మీదకి వచ్చేసినట్టు క్లీన్ అండ్ షైనీగా ఉన్నాయి. లైటింగ్ అవన్నీ ఎక్స్ట్రీమ్లీ వైబ్రెంట్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి విజువల్స్ అనేవి రిచ్ ఫీల్ కాదు, రియల్ అనిపించాలి. రీసెంట్గా బాహుబలి ద ఎపిక్ ట్రైలర్ చూసా మళ్ళీ. అది ఇంకా క్లియర్గా వరల్డ్లోకి తీసుకెళ్ళింది. అండ్ ఇదొకటి ఉంది, చాలా మంది అంటున్నారు ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా, అంత బడ్జెట్ ఉంది కదా, రియల్ ఫారెస్ట్లో తీసి ఉండాల్సింది ఆ న్యాచురాలిటీ కోసం అని. గ్రీన్ మ్యాట్ ఎందుకు వాడారు అని. కరెక్టే అనిపిస్తుంది. చాలా అవుట్డోర్ షాట్స్ ఇండోర్లో షూట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు మూవీస్లో రామాయణంలో జరిగే మేజర్ ఇన్సిడెంట్స్ అన్నిటినీ ట్రైలర్లో పెట్టేశారు, కానీ అన్ఫార్చునేట్లీ ఏ ఒక్క షాట్ కూడా ఎపిక్ ఫీల్ ఇవ్వలేదు. సీతాపహరణం, లక్ష్మణ రేఖ ఏవి ఇంకా ఫీల్ని ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే 2 పార్ట్స్గా వచ్చే ఈ మూవీస్లో ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది అని. నా గెస్ ఏంటంటే రామాయణం 7 కాండాల్లో చెప్పబడింది. సో ఈ పార్ట్ 1 అరణ్యకాండ ఎండింగ్ ఆర్ కిష్కింధకాండ మొదల్లో ఏం చేస్తారు అని గెస్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ గ్లిమ్స్ లో రావణుడి తపస్సు, వరం, యుద్ధం, రాముడు పట్టాభిషేకం నుండి సీతాపహరణం, జటాయువు వరకే చూపించారు, కానీ మన అందరి ఫేవరెట్ హనుమాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఆయన వచ్చేది కిష్కింధకాండలో. అక్కడి నుండి వాలి సుగ్రీవుల యుద్ధం, లంకా దహనం, అబ్బో చాలా ఉన్నాయి. సో ఇవన్నీ సెకండ్ పార్ట్ లో ఉంటాయి అనుకుంటున్నా. ఓవరాల్గా అయితే ట్రైలర్ బెటర్గా ఉంది. అండ్ రణబీర్ అండ్ సాయి పల్లవితో కంపేర్ చేస్తే రావణుడిగా యష్ ఎక్కువ మార్కులు కొట్టేశారు. నా ఎక్స్పెక్టేషన్ అయితే పార్ట్ 1 యష్కి చాలా మంచి పేరు అండ్ రికగ్నిషన్ తీసుకొస్తుంది అనుకుంటున్నా. అండ్ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అవి రిలీజ్ టైంకి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతాయని హోప్ చేస్తున్నా. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. రామాయణ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.